ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. సో మీ వీడియోస్లో ఇలాంటి హెచ్డిఆర్ సీసీ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మామూలుగా మనం జనరల్గా ఇలాంటి హెచ్డిఆర్ సీసీ ఎఫెక్ట్ మన వీడియోస్లో యాడ్ చేసుకోవాలంటే మీరు ఎలైట్ మోషన్ యాప్ లేదా క్యాప్కట్ ఎడిటర్ యాప్ని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎలైట్ మోషన్ యాప్ని కూడా యూజ్ చేయలేదు, క్యాప్కట్ని కూడా యూజ్ చేయలేదు. సో మోషన్ నింజా ఈ వీడియో ఎడిటింగ్ యాప్ని యూజ్ చేశాను. సో మీరు మోషన్ నింజా ఎడిటింగ్ యాప్లో చాలా ఈజీగా మీరు మీ వీడియోస్లో హెచ్డిఆర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. క్యాప్కట్ ఎడిటర్ యాప్ కంటే ఎలైట్ మోషన్ యాప్ కంటే కూడా మోషన్ నింజా ఎడిటర్ యాప్లో హెచ్డిఆర్ ఎఫెక్ట్ని మీ వీడియోస్లో యాడ్ చేసుకోవడం చాలా సింపుల్. జస్ట్ ఒక్క క్లిక్లోనే మీరు మీ వీడియోస్లో హెచ్డిఆర్ ఎఫెక్ట్ని అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఒక్క లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మీరు ఇక్కడ మోషన్ నింజా ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వచ్చేసి మోషన్ నింజా ఎడిటర్ యాప్ వితౌట్ వాటర్ మార్క్ ఆల్ ప్రీమియం టూల్ అన్లాక్డ్ వెర్షన్ని యూస్ చేస్తున్నాను. సో మీకు కూడా ఈ వెర్షన్ కావాలంటే సింపుల్గా మీరు ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఈ యాప్ని అయితే ఈజీగా ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీ వీడియో యొక్క యాస్పెక్ట్ రిజల్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ వన్ రిజల్యూషన్ 9:16 దీన్నే సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ వీడియో ఉంటుందో ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను వీడియోని యాడ్ చేసుకున్నాను. సో ఈ వీడియో చూడండి, చాలా జనరల్గా ఈ విధంగా నార్మల్గా ఉంది. ఓకే, సో ఈ వీడియో చూడండి ఒక నార్మల్గా ఉంది. సో ఇప్పుడు ఈ వీడియోలోకి మనం హెచ్డిఆర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో చాలా సింపుల్. మనం ఎలైట్ మోషన్ లాగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. క్యాప్కట్ లాగా మనం ఎక్కువ ఎఫెక్ట్స్ యాడ్ చేసి ఇలా చాలా రకరకాలుగా వీడియోస్ని మనం ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే కనుక కింద ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్లో ఎఫెక్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇందులో కొన్ని ప్రీమియం ఎఫెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో నేను మోషన్ నింజా ప్రీమియం వర్షన్ని యూజ్ చేస్తున్నాను. సో అన్నీ కూడా నాకు అన్లాక్ అయి ఉన్నాయి. సో మనం ఇక్కడ పాపులర్, షేక్, బేసిక్, అడ్వాన్స్డ్, మూవ్ అని చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో మనకి ఇక్కడ డైనమిక్ అని ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ చేసుకొని ఇక్కడ హెడ్ అని ఈ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, హెడ్ అని. సో దీన్ని అప్లై చేసుకోవాలి సింపుల్గా. ఓకే, సో దీన్ని అప్లై చేసుకొని ఇప్పుడు టోటల్గా దీన్ని ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకొని సింపుల్గా మనకి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది. సో ఇదే ఎఫెక్ట్ మీద ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్లిక్కర్ ఉంటుంది. సో ఈ ఫ్లిక్కర్ని మొత్తం 0 చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫ్లిక్కర్ని మొత్తం 0 చేసుకోవాలి. అండ్ ఇక్కడ బ్రైట్నెస్ ఉంటుంది. సో దీన్ని వచ్చేసి ఈ విధంగా ఒక -50 లేదా 40 ఈ రేంజ్లో ఉంచాలి. ఓకే, సో ఈ రేంజ్లో ఉంచేసాలి దీన్ని. సో ఇక్కడ -80 సో ఇక్కడ -80. ఇక్కడ మనం దీన్ని ప్లస్లోకి తీసుకెళ్తే మనకి ఇక్కడ టోటల్ డార్క్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీ వీడియోకి ఏదైతే సెట్ అవుతుందో దాని ప్రకారం మీరు ఇక్కడ బ్రైట్నెస్ని సెట్ చేసుకోవాలి. మీ వీడియోలో బ్రైట్నెస్ తక్కువగా ఉంటే ఈ విధంగా బ్లాక్ కలర్ని ఎక్కువ చేసుకోవాలి, ప్లస్ వైపు తీసుకురావాలి. సో మీకు బ్రైట్నెస్ కావాలంటే ఈ విధంగా దీన్ని మైనస్ వైపు తీసుకురావాలి. మైనస్ వైపు తీసుకొస్తే ఇక్కడ వైట్ కలర్ అనేది వస్తుంది టోటల్గా. సో ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ 0 వరకు చేసేయకండి ఇక్కడ మైనస్. సో ఇక్కడ మీ ఒక 50-70 ఈ రేంజ్లో ఉంచేసేయండి మీరు. ఓకే, సో ఈ రేంజ్లో. అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఉంది కదా, సో దీన్ని టోటల్గా ఈ విధంగా ఎండ్ వరకు తీసుకురండి. సో మీకు ఎఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు ఎండ్ వరకు ఈ విధంగా తీసుకురండి. ఓకే, సో ఇప్పుడు మనం ఎండ్ వరకు తీసుకొచ్చినాం. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు మన వీడియోలో హెచ్డిఆర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో చూడండి, ఇప్పుడు స్టార్టింగ్లో ఈ విధంగా ఉండేది. సో చూడండి ఇప్పుడు ప్లే చేస్తాను. సో ఇప్పుడు ఎలా ఉంది? సో ఇప్పుడు ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి ఇక్కడ. ఓకే, సింపుల్గా మనకి ఇక్కడ హెచ్డిఆర్ ఎఫెక్ట్ అయితే ఈజీగా మనకు వచ్చేసింది చూడండి ఇక్కడ. ఓకే, సో చాలా సింపుల్గా మనకు మన వీడియోలో హెచ్డిఆర్ ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. సో ఈజీగా మనం ఈ విధంగా మోషన్ నింజా ఎడిటర్ యాప్లో మన వీడియోస్లో హెచ్డిఆర్ ఎఫెక్ట్ని అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఎలైట్ మోషన్ క్యాప్కట్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు మోషన్ నింజాలో మంచి హెచ్డిఆర్ ఎఫెక్ట్ అయితే అవైలబుల్లో ఉంది. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.